హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూజిలాండ్లో మీ తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ ఉన్నామండి. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఒకారిటో ట్రిక్ వాక్కి వెళ్తున్నాము. అలానే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ ఎవరైతే నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ అన్నీ వస్తాయన్నమాట. ప్లీజ్ డూ ఫాలో. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, కంప్లీట్గా చాలా బాగుంటుంది వీడియో అయితే. అండ్ అలానే ఒకారిటో ట్రిక్ వాక్ అనేది హోకిటికా నుంచి 2 hours డిస్టెన్స్ ఉంటుందన్నమాట. సో ఈరోజు మేము అక్కడికి వెళ్తున్నాము. అండ్ జనరల్గా నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టు న్యూజిలాండ్లో మనం ఏ ప్లేస్కి వెళ్ళాలి అన్నా కానీ నేచర్ చాలా బాగుంటుంది అనమాట. రోడ్ ట్రిప్ అయితే చాలా ఎంజాయ్ చేస్తాము. కంప్లీట్గా ఎటు సైడ్ వెళ్ళినా కానీ కంప్లీట్ నేచర్తోనే ఉంటుంది. అండ్ ఎవరైతే నేచర్ లవర్స్, ఫోటోగ్రాఫిక్ లవర్స్ ఉంటారో వాళ్ళకి న్యూజిలాండ్ మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్తాను నేనైతే. అండ్ అలానే న్యూజిలాండ్లో మనం ఏ ప్లేస్కి వెళ్ళాలి అన్నా కానీ మనకి వెదర్ కూడా చాలా బాగా సపోర్ట్ చేయాలండి. ఎందుకంటే వెదర్ క్లియర్ ఉంటేనే మనం ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఆ ప్లేసెస్కి వెళ్ళడానికి కానీ చాలా కంఫర్టబుల్ ఉండిద్ది అనమాట. అండ్ ఈ ఒకారిటో ట్రిక్ వాక్ అనేది ఏంటంటే ఆల్మోస్ట్ 1.5 hours to 2 hours ట్రెక్కింగ్ అనమాట. ఇది మినిమం ట్రెక్కింగ్ ఇన్ రిటర్న్లో ఉంటుంది. అలానే లగూన్ వాక్స్ కూడా ఉంటుంది అనమాట. అదేంటి అని అంటే ఆల్మోస్ట్ 3 to 4 hours ఆఫ్ ట్రెక్కింగ్ ఉంటుంది. చాలా బాగుంటుంది అది కూడా. కాకపోతే మేము ఇవాళ వెళ్ళింది ఓన్లీ 1 hour అనమాట. అండ్ మేమైతే ఎక్కడికి వెళ్ళినా కానీ రోడ్ జర్నీ అయితే బాగా ఎంజాయ్ చేస్తామండి. ఎందుకంటే కంప్లీట్ నేచర్ ఉంటుంది, లైక్ గ్రీనరీ ఉంటుంది కాబట్టి మాకైతే చాలా ఇష్టం ఎక్కడ ట్రిప్కి వెళ్ళినా కానీ రోడ్ ట్రిప్కి. అండ్ రోడ్ కూడా చాలా క్లియర్ ఉండిద్ది అనమాట. అంత ట్రాఫిక్ కూడా ఏమీ ఉండదు. ఎందుకంటే ఇక్కడ మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 100 కాబట్టి సో అంతకుమించి ఓవర్టేక్ చేయడానికి కూడా ఉండదు. ఇన్ కేస్ ఎవరైనా పోలీస్ పట్టుకున్నారో అంటే మాత్రం టికెట్ వేస్తారు వెంటనే. దానికన్నా మనం స్లోగా వెళ్ళడం బెటర్ అనమాట. సో 100 దాటి మాత్రం ఎవరు వెళ్ళరు మ్యాక్సిమం. అండ్ ఇన్ కేస్ ఎవరైనా వెళ్ళినా కానీ పోలీస్కి దొరికారంటే ఇంకా వాళ్ళ అదృష్టం అనుకోవాలి అది. సో నేను ఆల్రెడీ చెప్పినట్టు కంప్లీట్ నేచర్ అదంతా బాగుంటుంది అన్నా కదా. వెదర్ కూడా చూడండి, మాకైతే చాలా మంచిగా సహకరించింది ఇవాళ. అండ్ క్లౌడ్స్ కానీ కంప్లీట్ ఏ టు సైడ్ వెళ్ళినా కానీ న్యూజిలాండ్లో మీకు మొత్తం సీనిక్గానే ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోతున్నాం అనమాట. ఇవి రోడ్ సైడ్ ఆవులు అనమాట. ఇక్కడ ఇవైతే యాజ్ ఇట్ ఈజ్ మనుషుల్లాగానే టైం టు టైం అనమాట. వాటి టైం అయ్యిందంటే కంపల్సరీ ఆ టైంకి వెళ్ళి పాలు ఇచ్చే దానికి వెళ్ళిపోతాయి అన్నమాట. సో మనమన్న టైం అటు ఇటు అవుతుందేమో కానీ అవి మాత్రం టైం కంప్లీట్గా చాలా పంచువల్ అనమాట. అండ్ ఆల్సో మనం అయితే వచ్చేసామండి ప్లేస్కి. సో ఇక్కడ నుంచి వాక్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ స్టార్టింగ్లో ఏంటి అని అంటే మనకి ఫస్ట్ థింగ్ వెట్లాండ్ బోర్డ్ వాక్ ఉండిద్ది అనమాట. స్టార్టింగ్లో కొంచెం దూరం వరకు అయితే బాగానే ఉంటుంది. సో ఇదనమాట ఫస్ట్ బోర్డ్ వాక్. అండ్ మా ఆయన అయితే చాలా స్పీడ్ వెళ్ళిపోతారు. మా ఆయన కుందేల్లాగా వెళ్తే నేనేమో తాబేల్లాగా వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే వీడియో తీయాలి కదా మనమే. సో అందుకనమాట నాకు ఈ బోర్డ్ వాక్ అయితే చాలా బాగా నచ్చింది చూడడానికి. యాక్చువల్గా నేనైతే కంప్లీట్ వాక్ మొత్తం ఈ బోర్డ్ వాక్ ఉండిద్ది అనుకున్నా, బట్ కాదండి. లోపలికి వెళ్ళే కొద్దీ
మనం ఫారెస్ట్లో ట్రెక్కింగ్ చేస్తాము. కాకపోతే ఆ ట్రెక్కింగ్ ఏంటంటే పాత్ ఉంటుందన్నమాట. మనకు జనరల్గా ఇండియాలో అయితే పాత్స్ అట్లా ఏమి ఉండవు కదా, ట్రెక్కింగ్ అంటే కొండలు ఎక్కుతా అట్లానే ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం పాత్స్ ఉంటాయి. మనం ఎక్కడ వాక్ వెళ్ళాలన్నా కానీ కంప్లీట్ ట్రాక్ వేస్తారనమాట. సో ట్రాక్ ఇది ఉంటుంది కాబట్టి ఈజీ అయిపోతుంది. నేను స్టార్టింగ్లో వెళ్ళేటప్పుడు అయితే బాగానే వెళ్ళాను, కానీ కొంచెం ఒక 20 minutes వాక్ వెళ్ళిన తర్వాత మళ్ళీ 2 ways ఉంటాయి అన్నమాట. ఆ 2 ways ఏంటి అంటే ఒకటేమో 3 hours వాక్, ఇంకొకటి 1 hour వాక్ అనమాట. మనం వెళ్తుంది ఇప్పుడు ఆ 1 hour వాక్కి. సో వెళ్తా ఉన్నాము. అండ్ నాకైతే సూర్యుడా ఓ సూర్యుడా ఎక్కడున్నావయ్యా అన్నట్లు అనిపించింది నాకు. వెళ్ళే కొద్దీ మా ఆయన మాత్రం స్పీడ్ వెళ్ళిపోతూనే ఉంటారు. ఆల్మోస్ట్ ఇంకొక 5 to 10 minutes అయితే మనం ఇక్కడ రీచ్ అయిపోతామండి. బట్ కంప్లీట్గా ఇది పెట్టలేము కాబట్టి కొంచెం స్పీడ్ చేసి చూపిస్తున్నాను మీకు. అండ్ అలాగే వచ్చేసి ఇంత దూరం నడిచినందుకు మనకి తీరా వెళ్ళిన ప్లేస్ వర్త్ కాదా అంటే మాత్రం 100% వర్త్ ఇట్ అండి. వర్త్ అంటే వర్త్, చాలా బాగుంటుంది చూడడానికి. ఇప్పుడు మీకు కూడా ఈ వీడియోలో చూపిస్తాను కదా. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేసి అంత కష్టపడి 1 hour వాక్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. జనరల్గా న్యూజిలాండ్లో ఎక్కడికి వెళ్ళినా కానీ ఆల్మోస్ట్ ఇట్లానే వాక్స్ ఉంటాయండి. మినిమం 15 minutes to 20 minutes లేదా ½ hour 1 hour అలా ఉంటుంది. అండ్ ఇదన్నమాట ఫైనల్ లుక్అవుట్ ఇక్కడ వచ్చేసి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ ఫాలో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.